హలో హాయ్ గైస్ హవ్ యూ ఆల్ వెల్కమ్ టు హలో వెల్ తెలుగు. ఈ రోజు మనం డిఫరెంట్ టార్గెట్ అట్రిబ్యూట్ టైప్స్ అండ్ హౌ డు దే వర్క్ అని తెలుసుకుందాం. టార్గెట్ అట్రిబ్యూట్ ని మనం యాంకర్ ఎలిమెంట్స్ ఆర్ లింక్స్ లో చూసాం. ఇది ఒక ఇంపార్టెంట్ అట్రిబ్యూట్. ఇది బ్రౌజర్ కి URL ని ఎక్కడ ఓపెన్ చేయాలి అని చెప్తుంది. ఈ అట్రిబ్యూట్ కి 4 ఇంపార్టెంట్ పాసిబుల్ వాల్యూస్ ఉన్నాయి. ప్రతి వాల్యూ అండర్ స్కోర్ తోని స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ది సెల్ఫ్, ఇది డిఫాల్ట్ వాల్యూ. లింక్ ని సేమ్ ట్యాబ్ ఆర్ విండోలో ఓపెన్ చేస్తుంది. మోస్ట్ కేసెస్ లో మీరు ఇప్పుడు ఉన్న పేజ్ ఆర్ ట్యాబ్ లోనే ఓపెన్ అవుతుంది. సెకండ్ ది బ్లాంక్, లింక్ ని న్యూ ట్యాబ్ ఆర్ న్యూ విండోలో ఓపెన్ చేస్తుంది. మోస్ట్ బ్రౌజర్స్ లో ఇది న్యూ ట్యాబ్ లో ఓపెన్ అవ్వడం కామన్. థర్డ్ వన్ పేరెంట్, లింక్ ని పేరెంట్ బ్రౌజింగ్ కాంటాక్ట్స్ లో ఓపెన్ చేస్తుంది. ఎగ్జాంపుల్, మీ వెబ్ పేజ్ లో ఐఫ్రేమ్ ఉంటే ఆ ఐఫ్రేమ్ లో ఉన్న లింక్ కి పేరెంట్ ఇవ్వడం వల్ల లింక్ మెయిన్ విండో ఆ ట్యాబ్ లో ఓపెన్ అవుతుంది, ఐఫ్రేమ్ లో కాదు. ఫోర్త్ వన్ టాప్, ఇది లింక్ ని టాప్ మోస్ట్ బ్రౌజింగ్ కాంటాక్ట్స్ లో ఓపెన్ చేస్తుంది. అంటే నెస్టెడ్ ఫ్రేమ్స్ ఉన్నా ఇది డైరెక్ట్ గా ఫుల్ బ్రౌజర్ విండో ఆర్ ట్యాబ్ లో ఓపెన్ అవుతుంది. ఇది పేరెంట్ లాంటిదే, కానీ ఎప్పటికైనా టాప్ లెవెల్ విండో ఆర్ ట్యాబ్ లోనే ఓపెన్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దీస్ 4 వాల్యూస్, అన్ఫెస్టెడ్ టాప్ అని ఇంకొక వాల్యూ ఉంది. ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ వాల్యూ, ఫెన్స్డ్ ఫ్రేమ్ API కోసం వాడతారు. ఇప్పుడు నార్మల్ యూసేజ్ కి ఇది అవసరం లేదు, సో యూ కెన్ అవాయిడ్ ఇట్. టార్గెట్ అట్రిబ్యూట్ వెబ్ డెవలప్మెంట్ లో నావిగేషన్ బిహేవియర్ ని కంట్రోల్ చేయడానికి వాడతారు. ఈచ్ వాల్యూ డిఫరెంట్ కాంటెక్స్ట్ లో లింక్ ఓపెన్ చేస్తుంది. రైట్ వాల్యూ సెలెక్ట్ చేయడం వల్ల యూజర్ ఎక్స్పీరియన్స్ లో కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ నౌ లెట్స్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ అబ్సల్యూట్ అండ్ రిలేటివ్ పాత్స్. పాత్ అంటే ఇదొక స్ట్రింగ్ లాగా ఉంటుంది, విచ్ టెల్స్ ద లొకేషన్ ఆఫ్ ఎ ఫైల్ ఆర్ ఫోల్డర్ ఇన్ ఎ సిస్టమ్. వెబ్ పేజెస్ లో ఇమేజెస్, స్టైల్ షీట్స్, స్క్రిప్ట్స్, వెబ్ పేజెస్ అండ్ అదర్ రిసోర్సెస్ ని కనెక్ట్ చేయడానికి పాత్స్ యూజ్ చేస్తాం. ఇవి 2 టైప్స్ లో ఉంటుంది, అబ్సల్యూట్ పాత్ అండ్ రిలేటివ్ పాత్. ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్. లెట్స్ సీ ద డిఫరెన్స్. అబ్సల్యూట్ పాత్ అంటే కంప్లీట్ అడ్రస్ ఆఫ్ ఎ ఫైల్ ఆర్ ఎ రిసోర్స్. ఇది ఆల్వేస్ రూట్ డైరెక్టరీ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఫుల్ ఫైల్ లొకేషన్ ని మెన్షన్ చేస్తుంది, ఇంక్లూడింగ్ ఫోల్డర్ నేమ్స్, ఫైల్ నేమ్ అండ్ ఎక్స్టెన్షన్. వెబ్ లో యూజ్ చేస్తే ఇది ప్రోటోకాల్ లైక్ HTTP, HTTPS, ఫైల్ అండ్ డొమైన్ నేమ్ కూడా ఇంక్లూడ్ చేస్తుంది. ఇది అబ్సల్యూట్ పాత్ ఎగ్జాంపుల్ యూజింగ్ ద హలో వెల్ తెలుగు ఛానల్ హోమ్ పేజ్. ఇక్కడ HTTPS అంటే ప్రోటోకాల్, www.youtube.com అంటే డొమైన్ నేమ్, @hellowelltelugu అంటే పాత్. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు అబ్సల్యూట్ పాత్ అంటే ఇది HTTPS అనే ప్రోటోకాల్ ని అండ్ ఫుల్ డొమైన్ నేమ్ ని ఇంక్లూడ్ చేసింది కాబట్టి. నౌ వాట్ ఇఫ్ మీరు లింక్ చేయాలనుకున్న రిసోర్స్ మీ లోకల్ మెషిన్ లో ఉంటాయి, అంటే ఇంటర్నెట్ లో కాకుండా మీ కంప్యూటర్ లో ఉండే ఫైల్ ని లింక్ చేయాలి అనుకోండి. అప్పుడు కూడా మనం అబ్సల్యూట్ పాత్ ని యూజ్ చేయాలి. బ్రౌజర్ అడ్రస్ బార్ లో అబ్సల్యూట్ URL ఎలా ఉంటుందో చూద్దాం. ఫైల్ అనే ప్రోటోకాల్ చూపిస్తుంది. ఇది బ్రౌజర్ కి చెప్తుంది లోకల్ ఫైల్ ని ఓపెన్ చేయాలి అని, ఇంటర్నెట్ లో కాదు. తరువాత పాత్ యూజర్స్ నుండి పేజెస్ వరకు ఇలా ఉంటుంది. ఇది ఫోల్డర్ చైన్ ని రిప్రజెంట్ చేస్తుంది, అంటే ఫైల్ ఎక్కడ ఉంది అని కంప్లీట్ రూట్. లాస్ట్ లో about.html ఉంది. ఇది ఫైల్ నేమ్ విత్ ఎక్స్టెన్షన్. సో అబ్సల్యూట్ URL లో ప్రోటోకాల్, ఫుల్ ఫోల్డర్ పాత్, ఫైల్ నేమ్ అండ్ ఎక్స్టెన్షన్ అన్ని ఉంటాయి. ఇప్పుడు మనం రిలేటివ్ పాత్ అంటే ఏంటి అని చూద్దాం. రిలేటివ్ పాత్ అంటే ఫైల్ లొకేషన్ ని కరెంట్ ఫైల్ డైరెక్టరీ బేస్ చేసి స్పెసిఫై చేస్తారు. ఇది ప్రోటోకాల్ లేదా డొమైన్ నేమ్ ఇంక్లూడ్ చేయదు, కాబట్టి ఇది చాలా షార్ట్ అండ్ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. మోస్ట్లీ ఇంటర్నల్ వెబ్సైట్ లింక్స్ కి యూజ్ చేస్తారు. దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. contact.html పేజ్ నుంచి about.html పేజ్ కి లింక్ ఇవ్వడానికి 2 ఫైల్స్ సేమ్ ఫోల్డర్ లో ఉన్నప్పుడు ఇలా సింపుల్ గా ఫైల్ నేమ్ మాత్రమే యూజ్ చేస్తారు. సో ఇమాజిన్ చేసుకోండి, మీరు contact.html పేజ్ లో ఉన్నారు, about.html కూడా సేమ్ ఫోల్డర్ లో ఉంది, కాబట్టి ఫుల్ పాత్ ఇవ్వకుండా ఫైల్ నేమ్ మాత్రమే మెన్షన్ చేసి లింక్ ఇవ్వచ్చు. ఇది రిలేటివ్ ఫైల్ పాత్ యూసేజ్ ఎగ్జాంపుల్. సో ఎప్పుడు అబ్సల్యూట్ పాత్ వాడాలి, ఎప్పుడు రిలేటివ్ పాత్ వాడాలి, ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి. మీరు ఎక్స్టర్నల్ వెబ్సైట్ లో ఉన్న రిసోర్స్ కి లింక్ ఇవ్వాలి అంటే అబ్సల్యూట్ పాత్ వాడండి. లింక్ సైట్ లో డాక్యుమెంట్ లొకేషన్ ఎప్పుడు చేంజ్ అయినా కూడా వర్క్ అవ్వాలి అనుకుంటే కూడా అబ్సల్యూట్ పాత్ వాడాలి. అదే మీరు సేమ్ వెబ్సైట్ లో ఉన్న రిసోర్సెస్ కి లింక్ ఇవ్వాలి అంటే రిలేటివ్ పాత్ వాడాలి. ఇఫ్ మీరు కోడ్ ని క్లీన్ గా, ఈజీగా మెయింటైన్ చేయాలి అనుకుంటే డెవలప్మెంట్ టైమ్ లో రిలేటివ్ పాత్ వాడండి. ఇఫ్ మీరు లోకల్ టెస్టింగ్ చేస్తున్నారు అండ్ ఇంటర్నెట్ లేకుండా లింక్స్ వర్క్ అవ్వాలి అనుకుంటే రిలేటివ్ పాత్ వాడండి. ఇలా యూసేజ్ బట్టి రైట్ పాత్ చూస్ చేసుకోవాలి. నౌ లెట్ us know the differences between slashes, a single dot and double dot in path syntax. మీరు ఆల్రెడీ స్లాష్, సింగిల్ డాట్, డబుల్ డాట్ ఇలాంటి లింక్స్ ని చూసి ఉండొచ్చు. బట్ ఇవి ఏంటి అంటే స్పెషల్ టైప్స్ ఆఫ్ లింక్స్. వీటిని ఫైల్ పాత్ అని పిలవడం జరుగుతుంది. వెబ్ డెవలప్మెంట్ లో ఫైల్ పాత్స్ చెప్పడం అంటే ఫైల్ ఎక్కడ ఉంది అనే డైరెక్షన్ ఇవ్వడం. ఇక్కడ 3 ఇంపార్టెంట్ సింటాక్సెస్ ఉన్నాయి, అవి తెలుసుకోవడం చాలా యూస్ఫుల్. ఫస్ట్ వన్ స్లాష్. ఇది ఫోల్డర్ స్ట్రక్చర్ ని షో చేయడం కోసం వాడతారు. విండోస్ లో మోస్ట్లీ బ్యాక్ స్లాష్ వాడతారు. వెబ్ డెవలప్మెంట్ అండ్ లినక్స్ లో ఫార్వర్డ్ స్లాష్ వాడతారు.
నెక్స్ట్ సింగిల్ డాట్ ఇది కరెంట్ డైరెక్టరీని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ డబుల్ డాట్ ఇది పేరెంట్ డైరెక్టరీని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇవన్నీ పాత్ నావిగేషన్ లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. రైట్ గా వాడితే మనం ఫైల్స్ ని కరెక్ట్ గా లింక్ చేయగలుగుతాం. స్లాష్ ని మనం పాత్ సెపరేటర్ అని పిలుస్తాం. ఇది ఏంటి అంటే ఫోల్డర్ నేమ్స్ ఆర్ ఫైల్ నేమ్స్ మధ్య బ్రేక్ చూపించడానికి వాడతారు. ఇది వాళ్ళ కంప్యూటర్ కి క్లియర్ గా అర్థం అవుతుంది ఫోల్డర్ స్ట్రక్చర్ ఇలా ఉంది అని. ఇక్కడ మన స్క్రీన్ మీద నవోమీస్ ఫైల్స్ స్లాష్ అంటే నవోమీస్ ఫైల్స్ అనే ఒక ఫోల్డర్ అని అర్థం. నెక్స్ట్ నవోమీస్ స్లాష్ ఫైల్స్ స్లాష్ అంటే నవోమీస్ ఫోల్డర్ లో ఫైల్స్ అనే ఫోల్డర్ ఉంది అని అర్థం. సో స్లాష్ వల్ల మనకి ఫోల్డర్స్ లోపల ఫోల్డర్స్ ఆర్ ఫైల్స్ ఎలా అరేంజ్ అయ్యాయి అని క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ సింగిల్ డాట్ అంటే కరెంట్ డైరెక్టరీని ఇండికేట్ చేస్తుంది. డబుల్ డాట్స్ అంటే పేరెంట్ డైరెక్టరీని ఇండికేట్ చేస్తుంది. యూజువల్లీ మనం సింగిల్ డాట్ ని ఎందుకు యూజ్ చేస్తామంటే టు మేక్ ష్యూర్ దట్ పాత్ ఇన్ బ్రౌజర్ ఆర్ సిస్టమ్ రిలేటివ్ పాత్ గా ఐడెంటిఫై చేయాలి అని. వెన్ యూ వాంట్ టు యాక్సెస్ ఫైల్స్ అవుట్ సైడ్ ఆఫ్ ద కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ మనం డబుల్ డాట్స్ ని కామన్ గా యూజ్ చేస్తాం. లెట్స్ అండర్స్టాండ్ దిస్ విత్ ఫైల్ స్ట్రక్చర్ ఎగ్జాంపుల్. ఇందులో ఫస్ట్ కేస్ ఇఫ్ పబ్లిక్ ఆర్ index.html ఫైల్ లో మనం favicon.ico ని యాక్సెస్ చేయాలి అంటే బోత్ ఫైల్స్ సేమ్ ఫోల్డర్ లో అంటే పబ్లిక్ లో ఉన్నాయి. సో సింగిల్ డాట్ యూజ్ చేయాలి. నెక్స్ట్ కేస్ ఇఫ్ పబ్లిక్ ఆర్ index.html నుంచి సోర్స్ ఆర్ index.css ఫైల్ ని లోడ్ చేయాలి అంటే ఫస్ట్ వన్ లెవెల్ అప్ వెళ్ళాలి మై యాప్ ఫోల్డర్ కి, దెన్ సోర్స్ ఆర్ ఫోల్డర్ లో వెళ్ళాలి, దెన్ index.css ని యాక్సెస్ చేయాలి. సో డబుల్ డాట్ యూజ్ చేయాలి ఇక్కడ. అట్ లాస్ట్ సింగిల్ డాట్ కరెంట్ ఫోల్డర్ లో ఫైల్ యాక్సెస్ చేయాలి అంటే యూజ్ చేస్తాం. డబుల్ డాట్ పేరెంట్ ఫోల్డర్ కి వెళ్ళాక వేరే ఫోల్డర్ లో యాక్సెస్ చేయాలి అంటే యూజ్ చేస్తాం. ఇలాంటి స్ట్రక్చర్ ని కరెక్ట్ గా ఫాలో చేయడం వల్ల ఫైల్స్ ప్రాపర్ గా లోడ్ అవుతాయి అండ్ ప్రాజెక్ట్ లో ఎర్రర్స్ అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఈ రోజు మన వీడియోలో లాస్ట్ టాపిక్, వాట్ ఆర్ ద డిఫరెంట్ లింక్ స్టేట్స్ అండ్ వై ఆర్ ద ఇంపార్టెంట్. వెబ్ పేజ్ లో ఒక లింక్ ని క్లిక్ చేశాక అది పర్పుల్ కలర్ లో మారిపోతే దట్స్ బికాస్ ఆఫ్ లింక్ స్టేట్ మారింది అని అర్థం. లింక్ స్టేట్ కి డిఫరెంట్ స్టైల్స్ అప్లై అవుతాయి. టోటల్ 5 టైప్స్ ఆఫ్ లింక్ స్టేట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ లింక్, ఇదొక డిఫాల్ట్ స్టేట్. ఇది యూజర్ ఇంకా విజిట్ చేయని లింక్ కి అప్లై అవుతుంది. అంటే యూజర్ ఇంకా ఆ లింక్ మీద క్లిక్ చేయలేదు అని అర్థం. ఇది బేస్ స్టైల్ లాగా ఉంటుంది ఫర్ ఆల్ లింక్స్. సెకండ్ వన్ విజిటెడ్ స్టేట్. యూజర్ ఆల్రెడీ విజిట్ చేసిన పేజ్ కి అప్లై అవుతుంది. బై డిఫాల్ట్ CSS లో ఇది పర్పుల్ గా కనిపిస్తుంది. మీరు CSS ని యూజ్ చేసుకొని దీన్ని కస్టమ్ గా స్టైల్ చేయొచ్చు. థర్డ్ వన్ హోవర్ స్టేట్. యూజర్ కర్సర్ ని లింక్ మీద పెట్టినప్పుడు ఇది అప్లై అవుతుంది. ఇది యూజర్ కి క్లిక్ చేయాలి అని ఇంటెంట్ ఇస్తున్నావా అనే క్లారిటీ ఇస్తుంది. ఫోర్త్ వన్ ఫోకస్ స్టేట్. లింక్ మీద కీబోర్డ్ యూజ్ చేసి ఫోకస్ చేసినప్పుడు ఇది అప్లై అవుతుంది. లాస్ట్ వన్ యాక్టివ్ స్టేట్. యూజర్ యాక్చువల్ గా లింక్ ని క్లిక్ చేస్తున్నప్పుడు అంటే లైక్ మౌస్ బటన్ ప్రెస్ చేసిన మూమెంట్ లో ఇది అప్లై అవుతుంది. ఇది యూజర్ కి ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తుంది దట్ లింక్ ఈస్ బీన్ యాక్టివేటెడ్ అని. CSS లో ఆర్డర్ ఇంపార్టెంట్. CSS రాస్తున్నప్పుడు ఈ ఆర్డర్ లో రాయాలి. లింక్, విజిటెడ్, హావర్, ఫోకస్, యాక్టివ్. ఇవి యూజ్ చేసి లింక్స్ కి పర్సనల్ టచ్ ఇస్తూ యూజర్ కి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వచ్చు అబౌట్ వాట్ స్టేట్ ద లింక్ ఈజ్ ఇన్ అని. ఇప్పటి వరకు మనం నేర్చుకుంది మొత్తం బేసిక్ HTML. అప్కమింగ్ వీడియోస్ లో మనం సిమాంటిక్ HTML గురించి నేర్చుకుందాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హలో వెల్ తెలుగు.